అభ్యాగతి ఈశ్వర స్వరూపం. అతిథి ఈశ్వర స్వరూపం. అతిథి దేవోభవ. అతిథి అభ్యాగతి. ఒక గృహస్థు అంటే ఆయన ఇల్లు పండింది అని గుర్తేమిటో తెలుసా? అతిథి అభ్యాగతి ఆ ఇంటికి వస్తారు. అందున పరమభక్తి తత్పరుడైన వాడు అనుకోండి, ఆయన వచ్చి ఆ ఇంట ఉండి వెళ్ళిపోయాడు అనుకోండి, పరమేశ్వరుడు ప్రసన్నుడైపోతాడు. అందుకే ఊరకరారు మహాత్ములు ఆ రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడు. భగవద్భక్తుడైన వాడు వచ్చి ఇంట్లో కూర్చుని కాసిని మంచినీళ్లు తాగి వెళ్ళాడా, ఆ ఇల్లు తరించిపోయింది. భగవంతుడు పరవశించిపోతాడు. ఒరేయ్, నా భక్తుడికి అన్నం పెట్టావురా, నా భక్తుడిని తీసుకొచ్చావురా, వాడు సుఖపడి వెళ్ళాడు రా అని పొంగిపోతాడు. అందుకే గడప దాటి లోపలికి రావాలి భక్తుడు. వీధిలో నించోపెట్టి మాట్లాడకూడదు. ఏ ఇంటి గడప భగవద్భక్తుడు దాటాడో ఆ ఇంటికి ఏదో శుభం కలుగుతుందని గుర్తు. కాబట్టి మనుష్య యజ్ఞం అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటుంది, అంటారు సుందరకాండలో. ఎటువంటి వాడు, ఎంత చదువుకున్నవాడు, ఎంత పూజార్హుడు అని సంబంధం లేదు. ఇంటికి అతిథి రావడమే గొప్ప. ఆయనకి అన్నం పెట్టడం అంటే అది సౌభాగ్య విశేషం, అది ఎంత అదృష్టమో. కాబట్టి మనుష్య యజ్ఞం, నీ ఆకలి ఎటువంటిదో ఆయన ఆకలి అటువంటిది. అన్నము ప్రాణధారకము. ప్రాణములు అన్నము వలననే నిలబడతాయి. ఆ ప్రాణములు నిలబెట్టినటువంటి ఘనత నీకు చెందుతుంది. ఎందుకంటే అన్నం పెట్టలేదనుకోండి శోషించిపోతాడు ఆయన. అన్నం పెట్టావు కాబట్టి ప్రాణం నిలబడింది. ఇప్పుడు నేను ఇవాళ ప్రసంగం చేస్తున్నానంటే నాకు మధ్యాహ్నం ఓ పుణ్యపురుషుడు అన్నం పెట్టాడు, ఆయన అన్నం పెట్టాడు కాబట్టి నేను ఉపన్యాసం చెప్తున్నాను, లేకపోతే ఏం చెప్పను, ఇక్కడే పడిపోతాను. కాబట్టి అన్నం పెట్టాడు కాబట్టి ప్రాణాన్ని నిలబెట్టాడు. ప్రాణాన్ని నిలబెట్టాడు కాబట్టి నేను మాట్లాడాను కాబట్టి మీ అందరూ విన్నారు. ఇప్పుడు ఈ పుణ్యం అంతట్లో 6వ వంతు ఆయన ఖాతాలో వేస్తారు తీసుకెళ్ళి. కాబట్టి అంత తేలిక కాదు అతిథి ఇంటికి రావడం అంటే, అంత తొందరగా దొరకదు. భగవంతుడు ప్రత్యక్షంగా వచ్చి కూర్చుని తినడు. మిమ్మల్ని అనుగ్రహించాలనుకున్నప్పుడు అతిథి రూపంలో వచ్చి తిని పెడతాడు. అందున గురువు పరమ భాగవతోత్తముడు అతిథిగా రావడం అంటే జన్మ జన్మల పుణ్యం పండితే వస్తాడు, లేకపోతే రాడు. ఈశ్వర కృప కలిగితేనే వస్తాడు. నేను చెప్పట్లేదు, సాక్షాత్తు పురాణాలు చెప్పాయి, కావ్యాలు చెప్పాయి, వేదం చెప్పింది. కాబట్టి అతిథి ప్రయత్నపూర్వకంగా పిలిచి ఒకరికి అన్నం పెట్టడం అన్నది నేర్చుకోవాలి. నాకు హైదరాబాద్లో కొన్ని కుటుంబాలు పరిచయం. ఆయన జీవితంలో చేసింది ఒకటే, మధ్యతరగతి కన్నా కింది స్థాయిలో ఉండి కూడా వెతుక్కుని ఎవరినో ఒకళ్ళని తీసుకొచ్చి అన్నం పెట్టి వాళ్ళు కడుపు నిండా అన్నం తిని వెళ్ళిపోయాక ఆయన అన్నం తినేవాడు. ఇంట్లో ఇంకొకరు ఉన్నారనుకుని వండించేవాడు, అన్నం పెట్టి పంపేవాడు, అంతే. ఆయన మధ్యతరగతి కుటుంబం కన్నా కింద పేదరికానికి పైన ఉండేవాడు. ఆయన కొడుకు ఇవాళ ఎంతటి మహదైశ్వర్యవంతుడయ్యాడు. బిడ్డలు వృద్ధిలోకి వచ్చారంటే కారణం ఎక్కడుంటుందో తెలుసా? తండ్రి యొక్క హృదయం, తండ్రి మంచితనం, తండ్రి పెట్టిన పెట్టు అది కాపాడుతుంది పిల్లల్ని. ఏమో ఏ రోజున ఏ మహాత్ముడికి నువ్వు చేసిన ఏ ఉపకారం ఉందో అది కాపాడుతుంది బిడ్డల్ని. కాబట్టి ఆ స్థితిని కల్పించగలదు. అన్నం పెట్టడం అంటే ఓషధి, అన్నం పెట్టడం అంటే ప్రాణం నిలబెట్టడం. అతిథికి అన్నం పెట్టి తీరాలి, అది మనుష్య యజ్ఞం. ఇక పితృయజ్ఞం అని ఉంటుంది. పితృయజ్ఞం అంటే కష్టపడి తల్లి తండ్రి బిడ్డల్ని కంటారు. వాళ్ళు సుఖపడడం కూడా మానేసి ఆ పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొస్తారు. ఎన్ని ఆశలు పెట్టుకుంటారో, ఎంత తాపత్రయం ఉంటుందో. ఆఖరికి దంపతులుగా కలిసినటువంటి స్త్రీ పురుషులు భర్త అంటే విపరీతమైన ప్రేమ. ఆయన లేకపోతే ఇక ఆవిడికి జీవితంలో ఏవీ లేనట్టే. ఆమె లేకపోతే ఆయనకి యజ్ఞాధికారం పోతుంది. చిత్రం ఏమిటో తెలుసా? వాళ్ళిద్దరూ అంత అన్యోన్యంగా బతికినా వాళ్ళ శరీరం పడిపోయినప్పుడు వ్యానము వదలదు. వ్యానము అని ఒక వాయువు, అది శరీరాన్ని పట్టుకుంటుంది, పట్టుకునేది విడిచిపెట్టదు. శిథిలమైపోయి పాడుపడిపోయిన మేడ మీద ఒకడు అట్ట కడతాడు, ఈ స్థలము ఫలానా వారికి చెందినది, ఇది వారి యాజమాన్యములో ఉన్నది, ఇది ఎవ్వరికి అమ్ముటకు కొనుటకు అధికారము లేదు అని బోర్డు పెడతాడు. అది పాడుపడిపోయిన ఇల్లు అయినా నాది అని బోర్డు పెట్టుకున్నట్టే ప్రాణం పోయాక కూడా శరీరం మీద వ్యామోహంతో పట్టుకుంటుంది ఒక వాయువు, వ్యానవాయువు అంటారు, అది వదలదు.
అది ఎవరు చెప్తే విడిచిపెట్టేస్తుందో తెలుసా? కడుపున పుట్టిన కొడుకు వచ్చి కూర్చుని, పిచ్చి నాన్నగారండి, పెద్దవారైపోయారు, శరీరం వృద్ధాప్యం పొందింది, అందులో ఉండి మీరేం చేసుకుంటారు నాన్నగారండి, ఇంకా అది మీకు పనికి రాదండి నాన్నగారండి, ఆ శరీరం విడిచిపెట్టేసి పితృదేవతా స్థానంలోకి వెళ్ళిపోండి, మమ్మల్ని ఆశీర్వచనం చేయండి, వదిలిపెట్టేయండి అని అడుగుతాడు మంత్రంలో. వదిలిపెట్టేస్తాడు తండ్రి. తల్లి వదిలిపెట్టేస్తాడు. కడుపున పుట్టిన బిడ్డలంటే తల్లిదండ్రులకు అంత ప్రీతి ఉంటుంది. తల్లి తండ్రి పోతే ఏడవని వాడెవడున్నాడో వాడిని నమ్మరాదు. నేను మీకు యథాలాపంగా అంటున్నాను అనుకుంటున్నారేమో, నేను బాగా గుర్తిరిగి చెప్తున్నా. తల్లి తండ్రి పోతే కంటి వెంట నీరు రాకపోతే వాడిని నమ్మడం ఇక మీ జీవితంలో చేయవద్దు. తల్లికి 99 ఏళ్ళు రానివ్వండి, తండ్రికి 100 ఏళ్ళు రానివ్వండి, వాళ్ళు శరీరం విడిచిపెట్టాలంటే ఏడిచిన వాడే కొడుకు. 60,000 సంవత్సరముల వయసు వచ్చిన దశరథ మహారాజు గారు శరీరం విడిచిపెడితే రామచంద్రమూర్తి గుండెలు బాదుకుని ఏడిచాడు. తండ్రి తండ్రి లాంటి వ్యక్తి జీవితంలో రాడు, తల్లి లాంటి వ్యక్తి జీవితంలో రాదు. తాను అన్నీ పోగొట్టేసుకున్న బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. ఆ కొడుక్కి జ్వరం వస్తే ఎవ్వరనరు లోకంలో, నా ఆయుర్దాయం కూడా నువ్వు పోసుకొని బ్రతకరా నాన్న అంటుంది అమ్మ. అంత మాట అనగలిగింది అమ్మ ఒక్కతే. తనకున్న సర్వస్వం త్యాగం చేసి కొడుకుకిచ్చి కొడుకు సుఖపడుతుంటే తాను సంతోషపడిపోతాడు. తాను సంతోషపడాలని కోరుకోడు. తను పెద్ద మేడ కట్టుకోడు. కొడుకు సంతోషంగా ఉండాలని కొడుక్కి ఇల్లు కొనిచ్చేస్తాడు. తండ్రికి ఉన్న గొప్పతనం అది. అటువంటి తండ్రి, అటువంటి తల్లి శరీరాన్ని విడిచిపెట్టిన రోజు జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళకి తద్దినం పెట్టడం కొడుకు యొక్క ప్రధానమైన కర్తవ్యం. జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రికే నువ్వు తద్దినం పెట్టవే, వాళ్ళనే నువ్వు గౌరవించవే, నీతో స్నేహం కలిపిన నన్ను నువ్వు ఉద్ధరిస్తావా? నిన్ను నేను నమ్మనా? ఎలా నమ్ముతాను? తల్లికి తండ్రికి తద్దినం పెట్టని వాడితో నేను స్నేహం చేయనా? ఎలా కుదురుతుంది? ఒక్కనాటికి కుదరదు. తండ్రికి తల్లికి తద్దినం పెట్టి తీరాలి. కొంతమంది మెట్ట వేదాంతం మాట్లాడతారు. ఇక్కడ పెడితే అక్కడ అందుతుందా అండి, బ్రాహ్మణులు అన్నం తినడానికి ఇదో మార్గం కనిపెట్టారంటారు. నేను మీతో ఒక మాట చెప్తాను. నా కొడుకు బొంబాయిలో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను. నాన్నగారండి అర్జెంటుగా 10,000 కావాలన్నాడు. పోస్ట్ ఆఫీసుకు పట్టుకెళ్ళి 10,000 రూపాయలు మనీ ఆర్డర్ కట్టాను అడ్రస్ ఇచ్చి. పోస్ట్ మాస్టర్ 10,000 రూపాయలు తీసుకుని నాకు రసీదు ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ 10,000 రూపాయలు నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోలేదా? అడ్రస్ వెతుక్కుంటూ పట్టుకెళ్ళి మరీ 10,000 ఇచ్చేసి సంతకం పెట్టించుకుని నాకు మళ్ళీ పంపిస్తున్నారా? నువ్వు ఇక్కడ కట్టిన 10,000 రూపాయలే బొంబాయిలో ఉన్న నీ కొడుక్కి అందుతుంటే నువ్వు ఇక్కడ పెట్టిన అన్నం నీ తండ్రికి అందట్లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు పెట్టుకున్న వ్యవస్థ మీద నీకు నమ్మకమా? వేదంలో పరమేశ్వరుడు చెప్పిన దాని మీద అపనమ్మకమా? ఎంత అంధత్వంతో బతికేసినట్టు. తల్లికి తండ్రికి తద్దినం పెట్టని వాడి కన్నా కృతజ్ఞుడు ప్రపంచంలో ఇంకొకడు లేడు. పితృయజ్ఞం అంటే వాళ్ళు శరీరం విడిచిపెట్టిన తిథిని జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళకి తద్దినం పెట్టాలి. అమావాస్య తిథి నాడు తర్పణం విడిచిపెట్టాలి. మధ్యాహ్నం 12 గంటల వేళ వస్తారు పితృదేవతలు. కనీసం తర్పణం కూడా విడిచిపెట్టకుండా, బ్రాహ్మణుడికి సంభావన కూడా ఇవ్వకుండా, స్వయం పాకం కూడా ఇవ్వకుండా తాను ఉంటే 12 గంటల వేళ కనీసం 2 చేతులు 3 మాటలు ఇలా ఊపాలి. నాన్నగారండి ఏమనుకోకండి, నా దగ్గర ఇవాళ ఏమీ లేదు, పెట్టలేను, ఏమనుకోవద్దని 3 మాటలు ఇలా ఖాళీ చేతులు ఊపితే చాలు, వాళ్ళు సంతోషించి వెళ్ళిపోతారు. తప్ప కనీసం చేతులు కూడా ఊపకుండా ఉంటే వాళ్ళు ఏడుస్తూ వెళ్ళిపోతారు. ఇటువంటి దుర్మార్గుణ్ణి కన్నానని. కాబట్టి పితృయజ్ఞం, తల్లిదండ్రులకు తద్దినము పెట్టుట. ద్వాదశి నాడు తద్దినం పడితే పొద్దున్న భోజనం లేదు, అపరాహ్న భోజనమే. వేదం అంత ఔదార్యంగా మాట్లాడింది తల్లిదండ్రులకు తద్దినం పెట్టడం అంటే. శుభకార్యం జరుగుతున్నా సరే నాందీ దేవతలన్న పేరుతో వాళ్ళని పిలిచి ఆ ప్రాంగణంలో ఉండమని అడుగుతారు. వాళ్ళు సంతోషిస్తారు. కడుపున పుట్టిన బిడ్డలందరూ జ్ఞాతులు కలిసి తిరిగి ఆనందపడుతుంటే వాళ్ళు సంతోషిస్తారు వచ్చి. కాబట్టి పితృయజ్ఞం. చిట్ట చివరిది భూతయజ్ఞం. భూతయజ్ఞం అని ఉంటుంది. మనం అన్ని ప్రాణులలో ఉన్నటువంటి వైభవాన్ని మనమే వాడుకుంటాం. అది మనుష్య ప్రాణికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. మన బుద్ధి చేత మనం అలా చేస్తాం. మీరు చూడండి, గొర్రెకి బొచ్చు ఉంటుంది, ఉన్ని. అది ఆ ఉన్ని చేత వెచ్చగా ఉంటుంది.
మనం ఆ బొచ్చు కత్తిరించి తీసుకొచ్చి కోటు తొడుక్కుని మనం వెచ్చగా కూర్చుంటాం. ఏనుక్కి దంతం ఉంటుంది, కోసి తెచ్చి బొమ్మ చేసుకుంటాం. గుర్రం పర్వతం మీద పరిగెడుతుంది, దాని మీద ఎక్కి పర్వతాలు దాటుతాం. పక్షి ఆకాశంలో వెడుతుంది, మనం విమానం ఎక్కి ఆకాశంలో వెడతాం. నదిలో సముద్రంలో చేప పరిగెత్తాలి, మనం ఓడ వేసుకుని సముద్రాన్ని దాటుతాం. జింక చర్మం ప్రశస్తంగా ఉంటుంది, తోలు ఒలిచి తెచ్చి వేసుకు కూర్చుని జపం చేస్తాం. ప్రపంచంలో ఏ ప్రాణి ఎందు ఏ విభూతి ఉందో దాన్ని మన కోసం వాడుకుంటాం. కుక్కకి రాత్రి తెలివిగా ఉండి ఎవరైనా వస్తే అరవడం అలవాటు. పట్టెడు అన్నం పెట్టి రాత్రి గొలుసు విప్పి లోపల మనం పడుకుంటాం. కుక్క కాపలా కాసి ఎవరైనా వస్తే భవ్వన ధరిచి మన ఐశ్వర్యాన్ని కాపాడుతుంది. సమస్త ప్రాణులలో ఉన్న తేజస్సుని మనిషి ఒక్కడే వాడుకుంటాడు. ఇంకొక ప్రాణిలో ఉన్న తేజస్సుని రెండవ ప్రాణి వాడుకోదు. ఆకలేస్తే తింటుందేమో కానీ దాని దంతం పట్టుకెళ్ళడం, పులి గోరు పట్టుకెళ్ళి మెళ్ళో వేసుకోవడం ఇవి చెయ్యవు. ఒక్క మనుష్యుడే అన్ని ప్రాణులలో ఉన్న తేజస్సుని తన కొరకు వాడుకుంటాడు. ఆ మనుష్యునకు ఒక కర్తవ్యం ఉంటుంది, భూతయజ్ఞం. తనొక్కడే తిని ఉండడం కాదు, బలి పెట్టారు అంటారు. ఇంట్లోంచి ప్రయత్నపూర్వకంగా ప్రాంగణాన్ని దాటి వెళ్ళమని చెప్పింది వేదం. ఆ గేట్ ఏది ఉంటుందో ప్రధాన ద్వారం, అది దాటి బయటికి వెళ్ళి బలిభొక్కులు ఉంటాయి. అంటే ప్రత్యేకించి కాకి కుక్క ఈ రెండిటి కొరకు వీధిలోకి తీసుకెళ్ళి పెట్టాలి. పెడితే దాన్ని తింటాయి. కొంతమంది భోజనం చేసేటప్పుడు పిడచ పెడతారు, తప్పు, అలా పెట్టకూడదు, అది దోషం. పిడచ కట్టి పక్కన కొడుక్కి కూడా ఇవ్వకూడదు. పిడచలు పెట్టడం అనేటటువంటిది ఒక్కసారి, అది ఇంట్లో పిడచలు కట్టి పక్క విస్తాళ్లలో పెట్టడం చెయ్యకూడదు, దాన్ని అంగీకరించరు. అన్నం తినడానికి ముందే బయటికి వెళ్ళి కొంచెం అన్నం బయట పెట్టి వస్తారు. అవి ప్రధానంగా కాకులు తింటాయి, కుక్కలు తింటాయి. అవి రెండు ఎందుకు తినాలో కూడా వేదం చెప్పింది. అవి రుద్రుడితో చేరి శ్మశానంలో ఉంటుంటాయి. అవి రుద్రుడు శ్మశానంలో ఉంటాడు. అడిగింది అమ్మవారు అనుశాసనిక పర్వంలో, ఏమయ్యా ఇంతటి మహానుభావుడివి కదా శివ, ఎందుకుంటావు శ్మశానంలో నువ్వని అడిగింది. అయితే ఆయన అన్నాడు, పార్వతి చేతకాక శ్మశానంలో కూర్చోలేదు, చోటు లేక శ్మశానంలో కూర్చోలేదు. ఉన్నంత కాలం నా అంత వాణ్ణి నేనని గుండెల మీద చెయ్యేసుకుని పొడుగ్గా ఉన్నాననొకడు, తెల్లగా ఉన్నాననొకడు, డబ్బున్నవాణ్ణనొకడు, పండితుడినొకడు, అధికారినొకడు, అందగాన్ననొకడు, ఓహో గుండెల మీద చెయ్యేసుకుని విరగబడతారు. ఊపిరి ఆగిపోగానే నా వాళ్ళు అన్న వాళ్ళందరూ తీసుకొచ్చి శ్మశానంలో కాల్చేసి తల పగిలిపోగానే వెళ్ళిపోతారు, ఇంకా పూర్తిగా కాలదు. అప్పుడు నా వాళ్ళన్న వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఒక్కడే నిలబడతాడు. అప్పుడు నేనున్నాన్రా అని అనడానికి నేనైనా ఉండకపోతే ఏడుస్తాడని ఉన్నాను పార్వతి అన్నాడు. అది ఆయన ఔదార్యం, మహానుభావుడు. పార్వతి భూతగణములుంటాయి, కాకులు కుక్కలు లాంటివి నా చుట్టూ తిరుగుతుంటాయి. భైరవ అంటారు కుక్కని. ప్రాణం విడిచిపెట్టగానే భయ్య నరిచి వెంటపడుతుందటది, అందుకే దాని పేరే భైరవ. వెంటపడితే జీవుడు పరిగెడతాడు. ఆ భైరవుడు రుద్రుణ్ణి ఆశ్రయించి తిరుగుతూ ఉంటాడు. ఆ భైరవులు, ఆ వాయసములు అంటే కుక్కలు రుద్రగణములలో ఉంటాయి. ఆ ఉన్నటువంటివి బలిభొక్కులు, వాటికి తీసుకెళ్ళి వీధిలో అన్నం పెడితే అవి తింటాయి. అటువంటి ప్రాణులు సమస్త భూతములు మనుష్యుని వలన బ్రతకాలి. అందుకని పట్టెడన్నం పెట్టమని చెప్పింది శాస్త్రం. అలా పెట్టకపోతే కృతజ్ఞుడవైపోతావు. పట్టెడన్నం కూడా మిగలకుండా నీకు నీ భార్యకే సరిపోయినంత అన్నమే వండించుకుని మెతుకు లేకుండా కొంచెం అన్నం ఉండిపోయింది, పెట్టేసుకుంటారా అంటే నువ్వు కొంచెం నేను కొంచెం పెట్టేసుకుందాం అని ఇద్దరూ పెట్టేసుకుని సహించినా సహించకపోయినా కక్కొచ్చేటట్టుగా మింగేసి ఆ గిన్నెల్లో మెతుకులు కూడా లేకుండా తోమేయకూడదు. పట్టెడన్నం మిగలాలి. ప్రయత్నపూర్వకంగా పట్టుకెళ్ళి అన్నం పెట్టాలి, పెట్టి తినాలి. దేవాలయ వ్యవస్థలో కూడా బలి ఉన్నది. బలి అన్న మాటకు అర్థం ఏదో జంతువుల్ని చంపడం కాదు, ప్రత్యక్షంగా భూతాలు వచ్చి తింటాయి. అందుకే ఆ అన్నాన్ని పట్టుకెళ్ళి మేళతాళాలతోటి కొన్ని చోట్ల బలిహరణ మంటపాలను ఉంటాయి, వాటి మీద పెడతారు. పెడితే కాకులు మొదలైన వచ్చి తింటాయి. అక్కడ తిన్నందుకు పక్షులు వాలినందువల్ల దోషం వచ్చింది కాబట్టి మళ్ళీ కుంభాభిషేకం చేస్తారు. అంతే తప్ప అవి రాకుండా జాలీలు కట్టేయడం అవి చేయరు. పరమేశ్వరుడి దగ్గర కూడా అవి తింటాయి. మనం కూడా పెట్టాలి. దాన్ని భూతయజ్ఞం అంటారు. పెట్టడం కూడా ఎలా పెట్టాలో తెలుసా? పరమ భక్తితో ప్రేమతో పెట్టాలి. పెట్టినప్పుడు అది తింటూ ఉంటే చూసి మురిసిపోవాలి. ఒక కుక్క తింటోంది అనుకోండి, అబ్బా ఎలా తింటోందో అనకూడదు.
అది నోటితో కబళాన్ని ఎత్తి నాలుకతో తింటుంటే మాంసం తిన్నట్టు తింటుంది అన్నాన్ని కూడా. అది తింటున్నప్పుడు ఒక ప్రాణి, ఒక కుక్క రాత్రి నేను నిద్రపోతుంటే మురిగి కాపాడింది, రుద్రగణాల్లో చేరింది, దానికి అన్నం పెడుతున్నాను అని సంతోషంగా పెట్టాలి. పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడు, పార్వతి వీటికో అలవాటు ఉంది, చీకటి పడిన తర్వాత ఊళ్ళోకి ఎడతాయి ఇవి. ఇక్కడ ఉన్నటువంటి భూతప్రేత పిశాచములు వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి నిద్రపోతున్న వాళ్ళని హింసిస్తాయి. వాళ్ళు నా భక్తులు, నా పేరు చెప్పుకొని బతుకుతున్నారు, వాళ్ళని పాడు చేయకుండా ఉండడానికి వీటిని ఇక్కడ ఉంచడానికి నేను ఏం చేస్తుంటానో తెలుసా? శ్మశానంలో రాత్రి వేళ తాండవం చేసి నృత్యం చేస్తాను. వాటన్నిటికీ సరదా. ఆ నృత్యం చేస్తూ కూర్చుంటాయి. వాటిని అలా కూర్చోబెడతాను. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నా నృత్యం ఆపేస్తాను. ఇవన్నీ పగటిపూట సూర్యోదయం అయితే ఇక వెళ్ళవు, అందులో పడుంటాయి. లోకాన్ని కాపాడడానికి శ్మశానంలో ఉండి తాండవం చేస్తున్నాను తప్ప చేతకాక కూర్చోలేదు. అదే పనిగా శ్మశానవాసి అని అర్థం పర్థం లేకుండా, తత్వం తెలియకుండా వదరి మాట్లాడిన వాళ్ళ దగ్గర ఒక్క రాత్రి నేను నాట్యం చేయడం మానేస్తే పీక్కు తింటా. ఇవన్నీ ఏమిటో అనుకుంటున్నాడు, పిచ్చి పేరుడు పేలుతున్నాడు తెలియక. శివతత్వం ఏమిటో నోరు అదుపులో పెట్టుకోవాలి. పార్వతి, నా తత్వం తెలిసి బ్రతకాలి. నేను జగత్తుకంతటికీ తండ్రిని, అందరూ నా బిడ్డలే. 10 మంది బిడ్డల్ని కన్నాడు ఒక తండ్రి. 9 ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు అయ్యారు. ఒకడు జేబు దొంగ అయ్యాడు. తండ్రి షష్ఠిపూర్తికి 10వ వాడిని కూడా పిలవాలి. ఒరే, నువ్వు వెళ్ళేటప్పుడు నేను డబ్బిస్తాను, వచ్చిన వాళ్ళ జేబులు కత్తిరించకని చెప్తాడు. అంతేకాని జేబు దొంగ నా కొడుకు కాడనడగా. సృష్టిలో ఉన్న భూతప్రేత పిశాచములు కూడా ఎవరికో బిడ్డలే. పరమేశ్వరుడు వాళ్ళు నా బిడ్డలు కాదంటే వాళ్ళు ఎవరికి బిడ్డలు? నా బిడ్డలని చెప్పాడు పరమేశ్వరుడు. అది తండ్రితనం. అందుకే కాళిదాస మహాకవి 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అని. అటువంటి అద్భుతమైనటువంటి శివతత్వం. కాబట్టి భూతయజ్ఞం, తన చుట్టూ ఉండేటటువంటి భూతములకు, భూతములంటే అవేవో పెద్ద పెద్ద పిశాచాలు అనుకోకండి, భూతములంటే ప్రాణులు అని నా ఉద్దేశం. వాటికి కూడా అన్నం పెట్టాలి. ఆ అన్నం ప్రతిరోజు పెడతాడు కాబట్టి భూతయజ్ఞం. తాను ప్రతిరోజు గృహస్థు హింస చేస్తాడు. గృహస్థుకి హింస చెయ్యకుండా రోజు వెళ్ళదు. తీసుకొచ్చి కాయగూరల్ని కోసి నీళ్లల్లో పడేస్తారు. పడేసినప్పుడు అందులో చిన్న చిన్న పురుగులు ఉంటాయి, చచ్చిపోతాయి. కొంచెం బతికాయి అనుకోండి, అంతవరకు ఎందుకంటే బియ్యంలో పెంకి పురుగు అని పడుతుంది, నల్లగా చిన్న చిన్న పురుగులు. అన్నం నీళ్లలో ఉడికించేస్తారు బియ్యం, అవి చచ్చిపోయి ఉడికిపోయి పైకి తేలుతాయి. ఎవరిది ఇప్పుడు ఆ హింస? యజమానిదేనా? కాయగూరలకు వస్తే వాడిదేనా? ఆకుకూరలు కోసినప్పుడు వాడిదేనా? పచనం చేసినప్పుడు వాడిదేనా? అగ్ని మీద పెట్టి ఉడికించినప్పుడు ఎన్ని ప్రాణులు చచ్చిపోతాయో ఆ వేడికి ఆయనదేనా దోషం అంతా? అంతవరకు ఎందుకు? ఇప్పుడు నేను మైక్లో ఈ ఉపన్యాసం చెప్తుంటే ఈ శబ్ద తరంగాలకు ఎన్ని ప్రాణులు చచ్చిపోతున్నాయో ఆ పాపం అంతా నాదేనా? మరి ఈ హింసంతా ఆయనదేనా? గృహస్థు చేసిన దానికి హింసాదోషం లేదు అంది వేదం. ఎందుకు పోయిందో తెలుసా? గృహస్థకి భూతయజ్ఞం చేశాడు కాబట్టి పోయిందని చెప్పారు. ఆ గృహస్థు అలా వంట చేసుకోకపోతే బ్రహ్మచారికి అన్నం ఎక్కడిది? సన్యాసికి అన్నం ఎక్కడిది? సన్యాసి అగ్ని ముట్టుకోకూడదు, సన్యాసి వంట చేసుకోకూడదు, సన్యాసి భిక్ష మీద బతకాలి. సన్యాసి భిక్ష మీద బతకాలంటే గృహస్థు వండుకోవాలి. తాను వండుకుని బ్రహ్మచారికి పెడుతున్నాడు, తాను వండుకుని సన్యాసికి పెడుతున్నాడు. అందుకే సన్యాసి శరీరం విడిచిపెట్టేస్తే అగ్ని సంస్కారం చెయ్యరు, అగ్ని సంబంధం లేదు కాబట్టి భూస్థాపితం చేసేస్తారు. గృహస్థుకి అగ్ని సంపర్కం ఉంది. అయినా బ్రహ్మచారికి, సన్యాసికి, సమస్త భూతములకు అన్నం పెడుతున్నాడు కాబట్టి, బలి పెడుతున్నాడు కాబట్టి, బలి అంటే ప్రత్యక్షంగా వచ్చి తినేస్తాయి. అగ్నిహోత్రంలో ఇస్తే హవిస్సు, ప్రత్యక్షంగా ప్రాణులు తింటే బలి. కాబట్టి బలి పెడుతున్నాడు కాబట్టి ఆయనకి వంట చేసుకున్నప్పుడు జరిగిన హింసాదోషము అంటదు. భూతయజ్ఞం చేయకపోతే అంటుకుంటుంది. కాబట్టి భూతములకు కూడా కొంచెం అన్నం పెట్టాలి. అలా పెడితే లోకమంతా శాంతి పొందుతుంది. ఇది ఒకరోజు కార్యక్రమంలో మనుష్యుడు జ్ఞాపకం పెట్టుకుని చెయ్యవలసినటువంటి విధి విధానం. ఇక గృహస్థు యొక్క భోజనం, అసలు నిజానికి దాన్ని దేవతార్చన అంటారు. ఎందుచేత అంటే అసలు యథార్థమైనటువంటి భక్తి తత్పరతతో కూడుకున్న వ్యక్తి ఒక చోటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాడు అంటే అది యజ్ఞం చేసిన ప్రాంతంగా మారిపోతుంది. కారణమేమి అంటే ఆయన తిన్నగా దాన్ని అన్నంగా తినడం,
ఆయన దాన్ని పరిశేచనం చేస్తాడు. పగటిపూట అయితే సత్యం తృప్తేన పరిశించామి అంటాడు, రాత్రి ఋతం త్వా సత్యేన పరిశించామి అంటాడు. 5 మార్లు మృగముద్ర పట్టి నేతి అన్నాన్ని తీసి పళ్ళకి తగలకుండా నాలుక మీద పడేసి మింగుతాడు నేతి అన్నాన్ని. ఆ మింగేటప్పుడు వ్యాహృతులు ఇస్తాడు. ఇస్తూ స్వాహాకారం చెప్తాడు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ అని. అసలు ఇవాళ పరిశేచనం అంటే తీసుకొచ్చి ఏదో హస్తోదకం ఇచ్చి చేతిలో నీళ్లు పోస్తున్నారు, అది కాదు. ప్రత్యేకంగా 5 వ్యాహృతులకి నిమృజం జుహోమి అంటూ వెయ్యాలి. వేస్తే స్వాహ అంటూ ఆయన పుచ్చుకోవాలి. ప్రాణాయ, అపానాయ, వ్యానాయ, ఉదానాయ, సమానాయ అని ఎవరు ఆతిథ్యం ఇస్తున్నాడో ఆయన పుచ్చుకున్న ఆయన దానికి స్వాహాకారం చెప్తూ ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అంటూ 5 మాటలు పళ్ళకి తగలకుండా నాలుక మీద వేసుకుని లోపల యజ్ఞపురుషుడున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. లోపల అగ్నిహోత్ర స్వరూపుడై జఠరాగ్ని రూపంలో పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నాడు. అందులోకి 5 మాటలు నేతి అన్నాన్ని మింగుతాడు, పంటికి తగలకుండా నవలకుండా. అది హవిస్సుగా పడింది. అందుకని ఆయన తింటుంటే గోవిందేతి సదా స్నానం అని. అస్తమానం స్నానం చేయలేకపోతే ఏం చెయ్యాలని అడిగారు. గోవింద 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 అంటుంటే చాలు. అస్తమానం స్నానం చేసేసినట్టే, శౌచ్యం వస్తూ ఉంటుంది. భోజనం చేస్తూ మధ్య మధ్యలో గోవింద గోవింద అంటున్నాడు అనుకోండి. అందుకే భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణే గోవింద గోవింద అనిపిస్తారు. ఒక ఆయన పద్యం చదువుతాడు, భోజన మధ్యకాలే భగవన్నామస్మరణ గోవింద గోవింద అంటారు. లోకంలో గోవిందనామాన్ని వ్యాప్తి చేసిన మహానుభావులు శంకర భగవత్పాదులు. హరహర మహాదేవ నమ పార్వతీపతయే హర హర మహాదేవ అది వ్యాప్తి చేసింది శంకరాచార్యుల వారు కాదు, జ్ఞాన సంబంధన అయినారు. గోవిందనామాన్ని శంకరాచార్యుల వారు వ్యాప్తి చేశారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజమూఢమతే అంటును. జ్ఞాన సంబంధన అయినారు. హరహర మహాదేవ నమ పార్వతీపతయే హరహర మహాదేవ ఆయన వ్యాప్తి చేశాడు. చాలామంది ఏమనుకుంటారంటే శంకరాచార్యుల వారు అంటే విభూతి పెట్టుకున్నారు, ఆయన శివభక్తుడు అనుకుంటారు. కాదు, శంకరాచార్యుల వారు అపారమైన విష్ణు భక్తుడు. నిజానికి ఆయన వాంగ్మయంలో ఆయన చేసిన మొట్టమొదటి స్తోత్రం లక్ష్మీ స్తోత్రం, కనకధారాస్తవం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.